హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, నేను ఇంట్లో ఫస్ట్ టైం డ్రై ఫ్రూట్ లడ్డు రెడీ చేశాను. చూడండి, ఒక బైట్ తిన్న తర్వాత లోపల ఖర్జూరం చాలా తక్కువగా ఉంది, డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా ఉంది. సో దీని మీద నేను ఒక లాంగ్ వీడియో చేశాను, కుదిరితే చూసేయండి. ఫ్రెండ్స్, ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు డ్రై ఫ్రూట్ లడ్డు, డ్రై ఫ్రూట్ లడ్డు, డ్రై ఫ్రూట్ లడ్డు. సో ఆ డ్రై ఫ్రూట్ లడ్డుని నేను ఇంట్లోనే నా స్టైల్లో హెల్తీగా ప్రిపేర్ చేశాను. సో ఈ డ్రై ఫ్రూట్ లడ్డూని మనం బయట షాప్స్లో కొనాలి అంటే చాలా కాస్ట్ అవుతుంది. సో కాస్ట్ పెట్టి కొంటాం. టేస్ట్ ఉంటుందా అండి? టేస్ట్ కన్నా కూడా ముందు ఓవర్ స్వీట్నెస్ ఉంటుంది. సో మనకి అది ఒకటి కన్నా ఎక్కువ తినబుద్ధి కాదు. ఒకసారి తిన్నామంటే ఇంకోసారి కొనుక్కోబుద్ధి కాదు. ఈ లడ్డూలో నేను బెల్లం కూడా యూజ్ చేయలేదండి. కానీ క్రంచీగా చాలా టేస్టీగా ఉంది లడ్డూ మాత్రం. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. పిల్లలు నాకు 2 డేస్‌లోనే ఫినిష్ చేసేసారండి. చాలా అంటే చాలా బాగుంది నిజంగా. మనకి ఎంత స్వీట్ కావాలంటే అంత స్వీటే వేసుకోవచ్చు. కానీ నిజంగా చెప్పాలంటే ఇది కొంచెం తక్కువ స్వీట్ వేసుకుంటేనే బాగుంటుందండి. స్వీట్ తినేవాళ్ళు ఇష్టపడతారు, హాట్ తినేవాళ్ళు కూడా ఇష్టపడతారు. అందులోనూ ఇది షుగర్ ఫ్రీ. షుగర్ ఉన్న వాళ్ళైనా సరే ఇది చక్కగా తినొచ్చు. వాళ్ళకి కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమి ఉండదు ఇది తినటం వల్ల. సో మనం ఇంట్లోనే ఒక మహా అయితే నాకు ఒక 15-20 మినిట్స్ టైం పట్టిందండి ఇది చేయటానికి. దీని మీద నేను ఒక లాంగ్ వీడియో చేశాను. ఎంత క్వాంటిటీ కావాలి, ఎలా చేయాలి అని చేశాను. కానీ ఫ్రెండ్స్, నేను చాలా సెర్చ్ చేసి, చాలా చూసి నా స్టైల్‌లో ట్రై చేశాను. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. ఏది వేయించాలి, ఏది వేయించకూడదు, ఏది నేతిలో వేయించాలి, ఏది నేతిలో వేయించకూడదు, అలాంటివి నేను పెద్దవాళ్ళని అడిగి చాలా సెర్చ్ చేసి, సో ఫైనల్‌గా ఒక మంచి డ్రై ఫ్రూట్ లడ్డు మీ ముందుకు తీసుకొచ్చేసాను. ఇది ట్రై చేసిన తర్వాత ఖచ్చితంగా మీరు చాలా అంటే చాలా బాగుందని నా కింద కామెంట్ సెక్షన్‌లో మాత్రం తప్పకుండా షేర్ చేయండి. దీంట్లో నేను కోకోనట్ పౌడర్ కూడా వేశాను ఫ్రెండ్స్. కోకోనట్ తింటే హెయిర్‌కి చాలా మంచిది. మనం హెల్త్‌కి ఇప్పుడు మన ఉన్న బిజీ షెడ్యూల్‌లో, పొల్యూషన్‌లో జుట్టు బాగా రాలిపోతుంది. జుట్టు సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయి. నేను కూడా మొన్న డాక్టర్ చెకప్‌కి వెళ్తే వాళ్ళు ఖచ్చితంగా మీరు కొబ్బరి తినండి. అది ఏ రూపంలో, ఎండు కొబ్బరి గానీ, పొడి కొబ్బరి గానీ ఏ రూపంలో అయినా తినండి అని చెప్పారు. సో కొబ్బరి విడిగా తినాలంటే మనకి దగ్గొస్తుంది. సో ఆ పెద్ద పెద్ద ముక్కలు మనకి నమలటానికి చిరాకొస్తుంది. సో ఇలా పౌడర్‌లో చేసి పెట్టారనుకోండి, పిల్లలు పడేయకుండా కూడా పడేయరు. సో నేను పిల్లలకి, అందులోనూ మన ఆడవాళ్ళకి ఎంతో ఉపయోగపడే హెల్తీ డ్రై ఫ్రూట్ లడ్డూ చేశాను. ఎలా ఉందో ట్రై చేసి నా కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. కింద డిస్క్రిప్షన్‌లో లాంగ్ వీడియో ఇస్తాను. లాంగ్ వీడియో చూసి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. యువర్స్ హనీరామ్.